వెల్కమ్ టు TR9 TV స్పెషల్ న్యూస్. నేను నీరజ. సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జగిత్యాల గడ్డకే చెందిన ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఓ స్ఫూర్తిదాయక కవితను చెప్పి సభికుల్లో ఉత్సాహం నింపారు. అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవారని ఆయన కవితను వినిపించారు. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టు నీ చుట్టూ అరణ్యమై భయపెడుతోంది. గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుందని కేసీఆర్ వినిపించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జగిత్యాల గడ్డకి చెందిన ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఓ స్ఫూర్తిదాయక కవితను సభికుల్లో ఉత్సాహం నింపేందుకు చెప్పారు. అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక కవి ఉండేవారు. ఆయన ఒక మాట చెప్పారు అని కవితను వినిపించారు. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుందని అలిశెట్టి ప్రభాకర్ కవితను కేసీఆర్ వినిపించారు. సభలో ఉన్న ప్రజలు, అంతేకాకుండా సభకు బయట రెండింతలు ఉన్న జీవన్ రెడ్డి అభిమానుల ఆశీర్వాదంతోని పార్టీలో చేరారని, ఆయన గుండె ధైర్యం ఉన్నవారు కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ లో చేరారని పేర్కొన్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రస్తావనతో సామాజిక చైతన్య కవి అలిశెట్టి ప్రభాకర్ జీవితం, సాహిత్య ప్రస్థానం మరోసారి తెరపైకి వచ్చింది. 1956 జనవరి 12న జగిత్యాలలో జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి చిన్న వయస్సులోనే కుటుంబ పోషణ బాధ్యతలు చేపట్టారు. మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించి ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ గా మారారు. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్లలో ఫోటో స్టూడియోలు నడిపారు. జగిత్యాల సాహితీ మిత్ర దీప్తి పరిచయంతో కవిత్వంలోకి అడుగుపెట్టారు. 1974లో ప్రచురితమైన పరిష్కారం ఆయన తొలి కవిత. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై ఆయన రాసిన మినీ కవితలు విశేష ప్రజాదరణ పొందాయి. ఎర్ర పావురాలు 1978లో తొలి సంకలనం. మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, సెక్స్ వర్కర్ల దయనీయ స్థితిపై ఆయన రాసిన తనువు పుండై తాను పండై కవిత, అలాగే హృదయ త్రాను కవితలు ఆయనకు కవిగా చెరగని ముద్రను తెచ్చిపెట్టాయి. కళ ప్రజల కోసమే అని నమ్మిన ఈ కవి క్షయవ్యాధి బారిన పడి తన పుట్టినరోజైన జనవరి 12వ తేదీనే 1993లో కన్ను మూశారు. అలనాటి కవిని గుర్తు చేశారు నేడు కేసీఆర్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.